ములుగు జిల్లా పాలెం ప్రాజెక్టు అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండాల్సిన ఏఈ ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కిందలకి లిఫ్ట్ చేసిన ఎన్ని అట్లా కాదు భయ్. కట్ చేయండి మేడం, 3 నెలల జీతాలు కట్ చేయండి. 3 నెలల జీతాలు కట్ చేయండి మేడం. మొత్తం గోదావరి పోయి నీళ్ళు గేట్లు కూడా పని చేస్తలేవు. సార్ పడేటట్టు మీరు అన్నీ చెప్తే ఎట్లా చెప్తారు. మేము ఇక్కడ ఉన్న రైతులు ఎవరు ఉన్నట్టు ప్రాజెక్టు కాడికి పోతా నీళ్ళని వెళ్ళిపోతా ఉంటే దిక్కు లేదు. కనీసం రైలింగ్ పెట్టి దానికి రైలింగ్ కూడా లేదు సార్. ఎవరైనా రైతులు పోయినా కానీ ఎవరైనా చూడడానికి పోయినా కూడా మధ్యలో కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. అది అట్లే ఉంది. మీరు చేపిస్తారు రిపేర్ సార్. ఎస్టిమేట్ అయిపోయింది, రిపేర్ చేసి వర్క్ సార్ 1 month చేస్తాం. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ పుట్టికలు పెరిగిన వాళ్ళు మీరు కాలువ మీదకి వెళ్ళి మీరు చూశారా చూడలేదో చెప్పండి. మీరు కొత్త వచ్చారండి. మీరు ప్రాజెక్టు దగ్గరికి పోయి చూసి కెనాల్స్ మీదకి పోయి చూసి మీరు చెప్తే నేను ఒప్పుకుంటా. ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే ఇప్పుడు మీరు ఎవరు లేకుండా, ఎవరు రెస్పాన్స్ లేకుండా 12 కోట్లు 3 సంవత్సరాల క్రితం ఇస్తే మీరు బొల్లారంగాడు ఒక్క బ్రిడ్జి కట్టడానికి కలెక్టర్ గారు 100 సార్లు అక్కడికి వచ్చి ఉంటాడు. నేను 200 సార్లు మాట్లాడుకుంటాను. ఆఖరి కట్టిన కానీ దాని మీద మీటింగ్ ఏంటి మట్టి పోసి అటు ఇటు పూడ్చి అటు వదిలిపెట్టాలి. కట్టినట్టు కూడా కాదు, లోపల త్వరగా అది బ్రిడ్జి కట్టాలి. దాన్ని డిజైన్ మార్చి మళ్ళీ పైపులకు ఇచ్చినాం. వీళ్ళు చేర్చడం లేదు. పైపుల్ని చేయడానికి కూడా మీరు 2 సంవత్సరాలు పట్టారు. అయిపోయింది. జబ్బులు ఉన్నాయి ఇప్పుడు అయినాయి. పైన బీటీ వేసారా మీరు? గ్రావెల్ వేసారా? ఏమి ఈ బ్రిడ్జ్ పర్సన్ మీరు ఇవ్వాలి కదా. మీరు ఇప్పుడు మరికాలని ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది.